బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనే చాప్టరు మార్జినల్ కాస్టింగ్ ఈ చాప్టర్కి సంబంధించింది. అంటే మార్జినల్ కాస్టింగ్లో ఒక కాన్సెప్టే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. కాబట్టి ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం మార్జినల్ కాస్టింగ్ గురించి మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. అసలు మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటంటే, మార్జినల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ అని అర్థం. మార్జినల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ అని అర్థం. ఏంటి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యే ఏ ఎక్స్పెండిచర్నైనా ఏ ఎక్స్పెండిచర్నైనా మనం వేరియబుల్ కాస్ట్ అంటాం. అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ డిక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇలా ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యే ఎక్స్పెండిచర్ని మనము వేరియబుల్ ఎక్స్పెన్స్ అంటాము. దాన్ని మార్జినల్ కాస్ట్ అని కూడా అంటాము. అయితే మనకి ఎక్స్పెన్సెస్ని ఇక్కడ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వేరియబుల్ ఎక్స్పెన్సెస్, ఇంకోటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమనుకున్నాము, ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ ఎక్స్పెన్స్ అన్నాము. అదే మార్జినల్ కాస్ట్ అన్నాము. అలా కాకుండా ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా చేంజ్ కాకుండా అసలు ప్రొడక్షన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కొంత ఎక్స్పెండిచర్ జరుగుతుంది. అలాంటి ఎక్స్పెండిచర్ని మనము ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నేను ఒక బుక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, నోట్బుక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. నేను ఒక నోట్బుక్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నేను దాంట్లో మెటీరియల్ ఏమి యూజ్ చేస్తాను అంటే పేపర్ యూజ్ చేస్తాం. అలా ఒక బుక్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు పేపరు 4 రూపీస్ నాకు ఎక్స్పెండిచర్ జరుగుతుంది. పేపర్ కోసము నేను 4 రూపీస్ ఖర్చు పెడుతున్నాను. అంటే ఒక బుక్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసము నేను 4 రూపీస్ యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ మరి నేను సపోజ్ 2 బుక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే ఇంకో 4 రూపీస్ కావాలి కదా. అప్పుడెంత అవ్వాలి? 8 రూపీస్ అవ్వాలి. ఒకవేళ నేను థర్డ్ బుక్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటే నాకు 12 రూపీస్ అవుతుంది. అంటే ఒక బుక్కి నేను ఖచ్చితంగా 4 రూపీస్ వాల్యూ అయిన పేపర్ని వాడుతున్నాను. ఖచ్చితంగా ఇంకో బుక్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నాకు అలాంటివి 2 బుక్స్ కావాలి కాబట్టి 2 × 4 8 రూపీస్ ఖర్చు అవుతుంది. 3 బుక్స్ కావాలంటే 12 రూపీస్. ఇప్పుడు చూడండి, ప్రొడక్షన్ పెంచుతున్నాను, ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది? చేంజ్ అయింది, అంటే ఇంక్రీజ్ అయింది. ప్రొడక్షన్ పెంచుతూ ఉంటే ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము వేరియబుల్ కాస్ట్ అన్నాం. అలా కాకుండా సపోజ్ బిల్డింగ్ రెంట్ ఉంది, మన ఫ్యాక్టరీ బిల్డింగ్ని రెంట్కి తీసుకున్నాం. ఫ్యాక్టరీ బిల్డింగ్ని తీసుకున్నప్పుడు ఫ్యాక్టరీ బిల్డింగ్లో ఏం చేస్తాం, మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ప్రొడక్షన్ చేస్తాం కదా. మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్షన్ చేస్తాం. ఫ్యాక్టరీ బిల్డింగ్లో నేను ప్రొడక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్కి రెంట్ నేను మాట్లాడుకునేది ఏంటంటే, సపోజ్ నేను మంత్లీ 10,000 నేను చెప్పాను. మంత్లీ 10,000 బిల్డింగ్ రెంట్ పే చేస్తానని చెప్పాను. నువ్వు ఒక్క యూనిట్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా, అసలు ఏమీ చేయకపోయినా, లేకపోతే నువ్వు 1 lakh యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా నీ బిల్డింగ్ రెంట్ 10,000 పే చేస్తావు. అంటే ఫ్యాక్టరీ బిల్డింగ్ని నువ్వు 10,000కి రెంట్ పే చేసినప్పుడు నువ్వు ఒక యూనిటే మ్యానుఫ్యాక్చర్ చేయి, మనం ఎంత రెంట్ పే చేయాలి? 10,000 పే చేయాలి. నువ్వు 100 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయి, 10,000 పే చేస్తాం. 1 lakh యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకో, 10,000 పే చేస్తాం. అంటే మనము ఎన్ని యూనిట్లు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నా అవుట్పుట్తో సంబంధం లేకుండా నేను ఎప్పుడు ఫిక్స్డ్గా ఎంత పే చేస్తున్నా? 10,000 పే చేస్తున్నా. దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ప్రొడక్షన్తో సంబంధం లేకుండా మనం పే చేసే ఎక్స్పెండిచర్ని ఏమంటాము? ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ అంటాం. అసలు ఈ వేరియబుల్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏంటివి అంటే, వేరియబుల్ ఎక్స్పెన్స్, ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఏంటి? ఎక్స్పెన్స్ రెండు ఏంటంటే, మనము లాస్ట్ దట్ ఈస్ 5th సెమిస్టర్లో కాస్టింగ్ చూసాం. కాస్టింగ్ చాప్టర్. దీంట్లో ఫస్ట్ మనం కాస్ట్ షీట్ క్యాల్కులేట్ చేసేవాళ్ళని.
కాస్ట్ షీట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దేనికోసం కాస్ట్ షీట్ అంటే టు క్యాలిక్యులేట్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాని టోటల్ కాస్ట్ ఎంత ఫిక్స్ చేయాలంటే కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసి మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. దట్ ఈస్ టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఈ టోటల్ కాస్ట్ కి మనం ప్రాఫిట్ యాడ్ చేసేవాళ్ళం. సపోజ్ టోటల్ కాస్ట్ 90 రూపీస్ ఉందనుకుందాం, దీనికి 10 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసి 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ మనం ఫిక్స్ చేసేవాళ్ళం. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏదైనా ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలంటే మనకి ముందు టోటల్ కాస్ట్ కావాలి. అంటే ఆ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ ఎంత తెలియాలి. దానికి మనము ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటున్నామో అంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం సెల్లింగ్ ప్రైస్ నిర్ణయిస్తాం. అంటే ఏ వస్తువుకైనా సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలంటే మనకి టోటల్ కాస్టే కావాలి. మరి లాస్ట్ ఇయర్ మనం కాస్ట్ షీట్లో ప్రిపేర్ చేసినప్పుడు టోటల్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే టోటల్ కాస్ట్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసాం. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాము, ఇంకోటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకున్నాం. ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ఉండేవి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీనికి ఇంకో పేరు ఉంది, ఓవర్ హెడ్స్ అని. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కి ఇంకో పేరు ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ 3 ఉన్నాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, ఇలా 3 ఉన్నాయి కదా. ఇవి 3 డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఈ 3 ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ 2 కలిపితే మన టోటల్ కాస్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనకి టోటల్ కాస్ట్ అంటే ఏమనుకున్న వాళ్ళమి, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే మెటీరియల్, లేబరు ప్లస్ అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చేటప్పటికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ మొత్తం కలిపితే మనకి ఏమయ్యేది, టోటల్ కాస్ట్ అయ్యేది. అయితే మార్జినల్ కాస్టింగ్ లోకి వచ్చేటప్పటికి ఇదే టోటల్ కాస్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఏంటంటే ఫిక్స్డ్, వేరియబుల్, అంతే. అంటే టోటల్ కాస్ట్ ఎక్కడైనా ఒకటే, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇక్కడ ఇంతకుముందు కాస్ట్ షీట్ లో అలా మాట్లాడుకున్నాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం. అవే ఎక్స్పెన్సెస్ ని ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఏం మాట్లాడుకోవాల్సి వచ్చింది, ఒకటి ఇక్కడ డైరెక్ట్, ఇక్కడ ఇండైరెక్ట్. అంటే అక్కడేమో వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్, వేరియబుల్ ఫిక్స్డ్. ఇదిగో వీటిలో ఉన్న ఎక్స్పెన్స్ ని వేరియబుల్ ఫిక్స్డ్ గా డివైడ్ చేశారు. ఏంటో చూద్దాం ఒకసారి. మనం ఏమనుకున్నాము, మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్స్ ఉంటే లేకపోతే లేకపోవచ్చు. కానీ మిగిలిన 3 ఓవర్ హెడ్స్ ఉంటాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి. ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది. దీంట్లో కూడా ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది. దీంట్లో కూడా ఫిక్స్డ్, వేరియబుల్ 2 ఉంటాయి. ఇవి ఎలాగో డైరెక్ట్ మెటీరియల్, వేరియబుల్ ఇందాక చెప్పాను. అందుకనే ఒక బుక్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం మెటీరియల్ వాడుతున్నాం, ఎంత 4 రూపీస్. అదే బుక్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేబర్ సపోజ్ 2 రూపీస్ చార్జ్ చేశారు. ఒక బుక్ ని తయారు చేయడానికి 2 రూపీస్ అడిగాడు అనుకుందాం. ఇంకో బుక్ తయారు చేయమంటే 2 బుక్స్ కి అయితే ఎంత అడుగుతాడు, 4 రూపీస్. అదే 3 బుక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయమంటే 6 రూపీస్. ప్రపోర్షనల్ గా చేంజ్ అవుతుందా లేదా, దట్ ఈస్ ది వేరియబుల్ కాస్ట్. అంటే మెటీరియల్, లేబరు, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎప్పుడు కూడాను ఇవి వేరియబుల్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రొడక్షన్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి. ఈ 3 వేరియబులే. బట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నాయే ఈ 3, దట్ ఈస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో కొంత వేరియబుల్, కొంత ఫిక్స్డ్ ఉంటుంది. ఆల్రెడీ మనకి మెటీరియల్, లేబరు, అదర్ ఓవర్ హెడ్స్, అదర్ ఎక్స్పెన్సెస్, ఈ 3 వేరియబులే. ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో వేరియబుల్ ఉంది, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో వేరియబుల్ ఉంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ మొత్తం కలిపి టోటల్ గా వేరియబుల్ కాస్ట్ అంటాం. అలాగే ఈ ఫిక్స్డ్ ఓవర్, ఇక్కడ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ ఉన్నాయి, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఫిక్స్డ్ ఉన్నాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఫిక్స్డ్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ మొత్తం కలిపి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఇంతకు ముందు మనం కాస్ట్ షీట్ లో ఏవైతే ఉన్నాయో మెటీరియల్, లేబరు, అదర్ ఎక్స్పెన్స్, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ ఎక్స్పెన్స్. అలాగే 3 ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 3 ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎప్పుడు కొంత ఫిక్స్డ్ గాను కొంత వేరియబుల్ గాను ఉంటాయి. ఫిక్స్డ్ అంటే
ప్రొడక్షన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండే ఎక్స్పెండిచర్. వేరియబుల్ అంటే ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యాయి. అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్లో కొంతవరకు ఫిక్స్డ్ ఉంటాయి, కొంతవరకు వేరియబుల్ ఉంటాయి. అలాగే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లు కూడా. ఇందులో వేరియబుల్స్ అన్ని బయటికి తీసేస్తే, వేరియబుల్ ఎక్స్పెన్స్ మొత్తం బయటికి తీసేస్తే మొత్తం మనకు వచ్చేది టోటల్ వేరియబుల్ కాస్ట్. అంటే మెటీరియల్లో వేరియబుల్ కాస్ట్ ఉంది, లేబర్ వేరియబుల్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్స్ వేరియబుల్ కాస్ట్, ఫ్యాక్టరీలో వేరియబుల్ కాస్ట్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో వేరియబుల్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వేరియబుల్ కాస్ట్. ఇవన్నీ కలిపి టోటల్ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఎస్, అలాగే ఫిక్స్డ్, ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ ఉంది, ఆఫీసులో ఫిక్స్డ్ ఉంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఫిక్స్డ్ ఉంది. ఇదంతా కలిపి ఫిక్స్డ్. అంటే ఇంతకుముందు కాస్ట్ షీట్నే మార్జినల్ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఏం చేసాం మనము? ఒకటి వేరియబుల్ కాస్ట్ అనుకున్నాము, ఇంకోటి ఫిక్స్డ్ కాస్ట్ అనుకున్నాము. ఇంతకు ముందు ఉన్న కాస్ట్ షీటే, దాన్నే మార్జినల్ కాస్టింగ్ లో కొంచెం చేంజ్ చేసి చెప్తున్నాం అనమాట. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి టోటల్ కాస్ట్ ని 2 parts గానే డివైడ్ చేసాం. అసలు టోటల్ ఇదేమో ఈ రెండు కలిపి ఏమవ్వాలి? టోటల్ కాస్ట్. అంటే మనకి సమ్ సేల్స్ ఉంది, సేల్స్ సపోజ్ 100 రూపీస్ ఉంది అనుకుందాము. దాంట్లో వేరియబుల్ కాస్ట్ కొంత ఉంటుంది, ఎస్ ఫిక్స్డ్ కాస్ట్ కొంత ఉంటుంది. ఎస్ వేరియబుల్ కాస్ట్ సపోజ్ ఒక 50 రూపీస్ అనుకుందాము, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక 20 అనుకుందాము, 70 వచ్చేటప్పటికి టోటల్ కాస్ట్ ఎస్ 30 రూపీస్ ప్రాఫిట్. 30 రూపీస్ ప్రాఫిట్. ఇది సేల్స్. సేల్స్ నుంచి ఏం చేసాం మనము? టోటల్ కాస్ట్ తీసాం. కానీ మార్జినల్ కాస్టింగ్ లో ఈ కాన్సెప్ట్ ఇలా చేస్తే రాంగ్. మార్జినల్ కాస్టింగ్ లో ఈ కాన్సెప్ట్ ని టోటల్ కాస్ట్ అని చెప్పి ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రెండు టోటల్ చేసి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే మనకి వేరియబుల్ కాస్ట్ అనేది మన కంట్రోల్లో ఉండే కాస్ట్. అంటే మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకొని వేరియబుల్ కాస్ట్ జరుగుతుంది. మనము మెటీరియల్స్ని కానీ లేబర్ని కానీ ఎంత మనం ఎఫిషియన్సీగా వాడితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ అంత కంట్రోల్లో ఉంటుంది. కానీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రము మనము కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ రెంట్. బిల్డింగ్ రెంట్ పర్టికులర్ ఏరియాలో ఉన్న రెంటల్ పొజిషన్ బేస్ చేసుకుని ఉంటుంది. అది మన కంట్రోల్లో ఉండదు, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ మెటీరియల్ కాస్ట్ ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోగలం, లేబర్ కాస్ట్ ని మాత్రం మనం కంట్రోల్ చేయగలం. ఈ రెండు వేరియబుల్ కాస్ట్. ఎస్ మెటీరియల్ క్వాలిటీ అయిన మెటీరియల్ తీసుకురావడము, ఎస్ మెటీరియల్స్ ని లంసమ్ గా పర్చేజ్ చేసుకోవడము, ఎస్ ముందు మెటీరియల్స్ ని పర్చేజ్ చేసేటప్పుడు ప్రైసెస్ ఎక్కడైతే ఎలా అయితే ఉన్నాయో మనం ఒకసారి వెరిఫై చేసుకొని కొటేషన్స్ పంపించి కొటేషన్స్ స్వీకరించడం ద్వారా మనం మెటీరియల్స్ ని పర్చేజ్ చేస్తే మెటీరియల్స్ పర్చేజ్ లో మనకి కొంత డిస్కౌంట్ వస్తుంది. అలాగే లేబర్ ని, ఎఫిషియెంట్ లేబర్ ని కానీ మనం అపాయింట్ చేసుకుంటే ఎఫిషియెంట్ లేబర్ అయితే మెటీరియల్ లో వేస్టేజ్ లేకుండా కవర్ చేయగలుగుతాడు. ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనము దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ ని మనం కంట్రోల్ చేయగలం. అంటే వేరియబుల్ కాస్ట్ ని మనం కొంత రెడ్యూస్ చేసుకోగలం మిగిలిన కంపెనీతో కంపేర్ చేస్తే. కానీ ఫిక్స్డ్ కాస్ట్ ని మాత్రం మనం కంట్రోల్ చేయలేం. అందుకనే మార్జినల్ కాస్టింగ్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. మార్జినల్ కాస్టింగ్ కేవలం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది? వేరియబుల్ కాస్ట్ ని. ఎందుకని ఇది మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. ఇది ఎంత కంట్రోల్ చేస్తే వేరియబుల్ కాస్ట్ అంత కంట్రోల్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ ఎంత కంట్రోల్ ఉంటే అంత ఎక్కువ మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ని మనం ఎలాగో కంట్రోల్ చేయలేం కాబట్టి, అన్కంట్రోలబుల్ కాస్ట్ కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఏదైనా మన ఎఫిషియన్సీ బయటకు రావాలంటే అది వేరియబుల్ కాస్ట్ ని కంట్రోల్ చేయడంలోనే ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ ఎంత తగ్గించగలిగితే అంత ఎక్కువ ప్రాఫిట్స్ ని మనం ఎర్న్ చేయగలుగుతాం. కాబట్టి మార్జినల్ కాస్టింగ్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. ఈ వేరియబుల్ కాస్ట్ నే మనం మార్జినల్ కాస్ట్ అని కూడా అంటున్నాము. అయితే ఈ మార్జినల్ కాస్టింగ్ చేసేటప్పుడు మెయిన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్ కాస్ట్ అంటే అందరూ కూడా ముందు డేటా ఇవ్వగానే వేరియబుల్ కాస్ట్ అని ఎక్కడ ఉంటుందో చూడబోతున్నారు. కానీ అక్కడ వేరియబుల్ కాస్ట్ అని కాకుండా వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అని ఉండొచ్చు. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వేరియబుల్ కాస్ట్ వేరు, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ వేరు. వేరియబుల్ ఎక్స్పెన్స్ అంటే ఇండివిజువల్ ఎక్స్పెన్స్, వేరియబుల్ నంబర్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్పెన్స్ ఉండొచ్చు. దట్ ఈస్ మెటీరియల్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్, లేబర్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేరియబుల్ ఎక్స్పెన్స్. వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ గా మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ ఎక్స్పెన్స్, లేబర్ ఎక్స్పెన్స్, అదర్ ఎక్స్పెన్స్ అన్ని కలిపి అనమాట. ఇందులో మొత్తము అందుకనే వేరియబుల్ కాస్ట్ అంటే దీంట్లో మొత్తం 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి. వేరియబుల్ కాస్ట్ అంటే దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతిసారి మనకి 3 ఎలిమెంట్స్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ అని డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చేసారనుకోండి అది ఒకటే ఉంటుంది. కానీ ఒకసారి వేరియబుల్ ఎక్స్పెన్స్ కొన్ని ఎలిమెంట్స్ ఇస్తారు. అవి ఎన్ని ఉంటాయంటే 3 ఐటమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఏంటంటే 1 మెటీరియల్, 2 లేబర్, 3 ఓవర్ హెడ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఓవర్ హెడ్స్ 3 ఉన్నాయి. ఫిక్స్డ్ ఉన్నాయి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 ఓవర్ హెడ్స్. దాంట్లో ఓన్లీ వేరియబుల్ పార్ట్ మాత్రమే ఇక్కడికి వచ్చి చేరుతుంది.
దట్ ఈస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనమాట. వేరియబుల్ ఓవర్ హెడ్స్, అందుకనే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఈ మూడు కలిపి వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఈ మూడు కలిపి వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఎలాగో డైరెక్ట్ గానే ఇస్తారు. ఫిక్స్డ్ ఎన్ని ఇస్తే అన్ని. జనరల్ గా ఫిక్స్డ్ కూడా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఏది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఫిక్స్డ్ ఉంటుంది, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫిక్స్డ్ ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది. కానీ మనకి జనరల్ గా ఈ మూడు కలిపి ఒకేసారి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని ఇచ్చేస్తారు. ఇక్కడ ఓవర్ హెడ్స్ అని ఉంటే మళ్ళీ ఇంకేంటో అనుకోకూడదు. వేరియబుల్ ఎక్స్పెన్స్ అన్నా వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్నా ఒకటే. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్నా ఒకటే. ఎందుకని? ఇవి ఓవర్ హెడ్స్ లో ఉన్న 3 పార్ట్స్ కలిపి వచ్చినాయి అనమాట. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ లో ఓన్లీ వేరియబుల్ పోర్షన్ మాత్రమే వేరియబుల్ కాస్ట్ లోకి వస్తుంది. ఫిక్స్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. రైట్. అయితే ఈ మార్జినల్ కాస్టింగ్ చేసేటప్పుడు చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు జనరల్ గా ఎవరైనా 2 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ ని ఇచ్చేసి, సపోజ్ కంపెనీ ఏ ఉంది, కంపెనీ బి ఉంది, 2 కంపెనీస్ ఉన్నాయి. 2 కంపెనీస్ ఉన్నప్పుడు 2 కంపెనీస్, ఈ 2 కంపెనీస్ లో ఏది మోర్ ప్రాఫిటబుల్ అనే మనకి ఒక డౌట్ అరైజ్ అయింది అనుకుందాం. జనరల్ గా ఏం చేస్తాము? ఏది మోర్ ప్రాఫిటబుల్, విచ్ ఇస్ మోర్ ప్రాఫిటబుల్ అంటే మనం ఏం చేస్తాము? ఏ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ ఉందో అది మోర్ ప్రాఫిటబుల్ అంటాం. సపోజ్ చూడండి, ఈ కంపెనీకి సేల్స్ 10 రూపీస్, ఈ కంపెనీకి కూడా సేల్స్ 10 రూపీస్ ఉన్నాయి. బట్ వేరియబుల్ కాస్ట్ వచ్చేటప్పటికి దీనికేమో 5 రూపీస్ ఉంది, వేరియబుల్ కాస్ట్ దీనికి 4 రూపీసే ఉంది. నెక్స్ట్ ఇంకా ఎంత ఉంది మనకి? 5 రూపీస్, 6 రూపీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ఇది వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేటప్పటికి దీనికేమో 3 రూపీస్ ఉంది, దీనికి 4 రూపీస్ ఉంది. ఇప్పుడు చూడండి, దీనికి 2 రూపీస్, దీనికి 2 రూపీస్, అంటే ప్రాఫిట్ 2 రూపీస్ ఉంది. విచ్ ఇస్ మోర్ ప్రాఫిటబుల్ అంటే ఏం చెప్పాలి? ఇదిగో ప్రాఫిట్ దీనికి 2 రూపీస్ ఉంది, దీనికి 2 రూపీస్ ఉంది, కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పకూడదు. 2 సమానం అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రాఫిట్ ఈక్వల్ గా ఉన్నంత మాత్రాన 2 సమానం కాదు. మార్జినల్ కాస్టింగ్ లో కాన్సెప్ట్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ అనేది అన్కంట్రోలబుల్ కాస్ట్ అని మనం కంట్రోల్ చేయలేం. దాంట్లో మన ఎఫిషియన్సీ ఏమి బయటపడదు. కాబట్టి నీ ఎఫిషియన్సీ ఏదైనా బయటపడాలంటే ఎక్కడ ఉంటుందంటే, ఇదిగో వేరియబుల్ కాస్ట్ దగ్గర ఉంటుంది. దేనికైతే వేరియబుల్ కాస్ట్ తక్కువగా ఉందో అది ఎక్కువ మోర్ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని జనరల్ గా మనము 10 రూపీస్ ఇలా ఇస్తే దీంట్లో వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్, ఫిక్స్డ్ కాస్ట్ 3 రూపీస్, 8 రూపీస్ అనే టోటల్ కాస్ట్ తీయబోతాం. టోటల్ కాస్ట్ తీసి 2 రూపీస్ మనం ప్రాఫిట్ వచ్చింది ఇలా మాట్లాడతాం. కానీ మార్జినల్ కాస్టింగ్ లో అలా చేయకూడదు. వేరియబుల్ కాస్ట్ ని సెపరేట్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ ని సెపరేట్ చేయాలి. రెండింటిని టోటల్ చేసి ఒకేసారి 8 రూపీస్ డిడక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇదిగో విచ్ ఇస్ మోర్ ప్రాఫిటబుల్ అంటే మనము ఈ 2 రూపీస్ చూసి మనం మాట్లాడలేము, అవునా? ఎందుకని ఇక్కడ కావాలి, దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ తీసిన తర్వాత కావాలి. అందుకని వేరియబుల్ కాస్ట్ తీసిన తర్వాత కావాలనగానే మనం ఏమనుకుంటాము, ఇది డైరెక్ట్ గా 10 రూపీస్ నుంచి 8 రూపీస్ తీసారనుకోండి, ఇది మాత్రమే కనిపిస్తుంది. కానీ మనం ఫిక్స్డ్ కాస్ట్ ని కన్సిడర్ చేయకూడదు. కాబట్టి ప్రాఫిట్ దగ్గర ఇదిగో సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఈ అమౌంట్ ఉంది. దీన్ని ఏమంటారంటే కాంట్రిబ్యూషన్ అంటాం. అందుకని మార్జినల్ కాస్టింగ్ లో ఎప్పుడూను ముందు సేల్స్ వాల్యూ తీసుకోవాలి. సేల్స్ వాల్యూ తీసుకుని దాంట్లో నుంచి ముందు వేరియబుల్ కాస్ట్ మాత్రమే డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటామంటే కాంట్రిబ్యూషన్ అంటాం. దీంట్లోంచి ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేస్తే మనకు వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాం. ఇప్పుడు విచ్ ఇస్ మోర్ ప్రాఫిటబుల్ అంటే ఇది చూసి మాట్లాడకూడదు, ఈ కాంట్రిబ్యూషన్ చూసి మాట్లాడాలి. దీని గురించి ఇక్కడ మాట్లాడాలి. ఏ కంపెనీకి అయితే ఈ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందో అది మోర్ ప్రాఫిటబుల్ అని చెప్పాలి. అంటే ప్రాఫిట్ 2 కంపెనీలకి ఈక్వల్ అయినంత మాత్రాన బోత్ ఆర్ సేమ్ అని చెప్పకూడదు. ఎక్కడ కంపేర్ చేయాలి? కాంట్రిబ్యూషన్ చూడాలి. ఏ కంపెనీకి అయితే కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందో, కాంట్రిబ్యూషన్ ఎక్కువ రావాలంటే వేరియబుల్ కాస్ట్ తక్కువగా ఉండాలి. అప్పుడు ఆ కంపెనీ మోర్ ప్రాఫిటబుల్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ చెప్దాం. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, చాప్టర్ పేరు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ముందు ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఏంటి ఒకసారి చూద్దాం. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మన చాప్టర్ మార్జినల్ కాస్టింగ్ లో ఒక పార్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే అట్ దట్ పాయింట్ దేర్ ఈస్ నో ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ పాయింట్ దగ్గర ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని పొజిషన్ అని అర్థము. ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని సేల్స్ ని బ్రేక్ ఈవెన్ పాయింట్ లేదా బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటాం. బిజినెస్ ఎవరైనా జనరల్ గా దేనికోసం చేస్తారు? ప్రాఫిట్ కోసం చేస్తారు. కానీ అక్కడే ఇంకో మాట చెప్తారు. ఏమని చెప్తారు? బిజినెస్ లో ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు కానీ లాస్ లేకుండా చూడండి ముందు, నెక్స్ట్ ఇయర్ ఈజీగా రన్ అయిపోవచ్చు అంటాం.
అంటే లాస్ లేకుండా చూడాలి. లాస్ లేకుండా చూడాలంటే మనము ఎంత అమౌంట్కి సేల్ చేస్తే, ఎంత అమౌంట్ వరకు సేల్ చేస్తే మనం ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ లేని పొజిషన్కి చేరుతామో అలాంటి పొజిషన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే ముందు ఎప్పుడు బిజినెస్లో నీకు ప్రాఫిట్ లేకపోయినా పర్వాలేదు, కనీసం లాస్ లేకుండా చూడాలి. అంటే నువ్వు నీ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్ అయిన టోటల్ రెవెన్యూ రావాలి. దట్ ఈస్ టోటల్ ఎక్స్పెన్స్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ అవ్వాలి. అంటే నువ్వు ఇంతవరకు స్పెండ్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్ అయిన ఇన్కమ్ రావాలి. ఎస్, దాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఒకసారి చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే సపోజ్ నేను ఒక 1000 యూనిట్స్ని సేల్ చేశాను. 1000 యూనిట్స్ని సేల్ చేస్తే నాకు సపోజ్ ఒక 50,000 వచ్చింది. 1000 యూనిట్స్ని సేల్ చేస్తే 50,000 వచ్చింది. కానీ నేను ఆల్రెడీ ఏం చేశానంటే దీంట్లో 1500 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను 1500 యూనిట్స్ని. అప్పుడు నాకు 50,000 ఎక్స్పెండిచర్ అయింది. అంటే 150 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1500 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే 50,000 వచ్చింది. అందులో నేను ఎన్ని సేల్ చేయగలిగాను? 1000 వరకు సేల్ చేయగలిగాను. ఇంకా ఎన్ని ఉండిపోయినాయి? ఇంకా 500 గూడ్స్ ఉన్నాయి. 500 గూడ్స్ ఉన్నాయి ఇంకా క్వాంటిటీ, అవునా? కానీ నేను ఇప్పటికే ఏమైంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ని రీచ్ అయిపోయాను. ఎందుకని నా టోటల్ ఎక్స్పెండిచర్ ఇంతవరకు నేను ఖర్చు పెట్టింది 50,000 రూపాయలు. అందులో 1000 యూనిట్స్ని సేల్ చేయగానే నాకు ఎంత వచ్చేసింది? 50,000 వచ్చేసింది. నేను ఇప్పుడు 1000 కన్నా ఒక్కటన్నా తక్కువ సేల్ చేస్తే ఏమవుద్ది? నాకు 50,000 కన్నా తక్కువ రియలైజ్ అవుతుంది. అప్పుడు నేను లాస్లో ఉంటాను అని అర్థం. కానీ ఇప్పుడు చూడండి, నేను 1000 మొత్తం 1500 యూనిట్స్ ఉంటే 1000 సేల్ చేశాను. అప్పటికి నాకు ఎంత రెవెన్యూ వచ్చింది? నాకు రియలైజ్ అయిన అమౌంట్ 50,000 వచ్చేసింది. అంటే నేను స్పెండ్ చేసిన అమౌంట్ 50,000, ఇప్పటి వరకు నాకు రియలైజ్ అయిన అమౌంట్ కూడా 50,000. కాబట్టి నేను ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని పొజిషన్లోకి వచ్చేసాను. నేను కనీసం ఒక్క యూనిట్ అయినా తక్కువ అమ్మితే, సపోజ్ 1000 అమ్మకుండా నేను 999 అమ్మాను అనుకో, ఇక్కడ 50,000 రాదు. సపోజ్ 49,000 వచ్చింది అనుకుందాం. అంటే ఏమైంది? 50,000 కన్నా 49,000 వచ్చిందంటే 1000లో లాస్ ఉన్నాను. కాబట్టి ఒక్క యూనిట్ అయినా నేను 1000 యూనిట్స్ కన్నా తక్కువ లోపు ఏదమ్మినా ఒక్క యూనిట్ అమ్మినా నేను లాస్లోకి వెళ్ళిపోతాను. లేదు, 1000+ అమ్మితే నేను ప్రాఫిట్లో ఉంటాను. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను బిజినెస్లో ప్రాఫిట్, నేను 1500 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు నాకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని పొజిషన్కి చేరాలంటే నేను కనీసం ఎన్ని యూనిట్స్ అమ్మాలి? 1000 యూనిట్స్ని అమ్మాల్సిందే. కాబట్టి 80%లోనూ ముందు 1000 యూనిట్స్ని అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఆ 1000 యూనిట్స్ అమ్మేగానే ముందు నా ఇన్వెస్ట్మెంట్ నాకు రికవర్ అయిపోతుంది. కాబట్టి మిగిలిన 500 యూనిట్స్ని మనము ఆల్రెడీ మనం ఫిక్స్ చేసిన రేటుకి అమ్మనవసరం లేదు. ఏ రేటుకి అమ్ముకున్నా అదంతా మనకి సర్ప్లస్ అమౌంట్. అదంతా ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చేసింది కాబట్టి, నాకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసింది కాబట్టి మిగిలింది నువ్వు ఏ రేటుకి అమ్ముకున్నా మనకి అది ప్రాఫిట్గానే ఉంటుంది. కాబట్టి దీని మొత్తాన్ని మనం భారీ డిస్కౌంట్ అమ్ముకోవచ్చు సేల్ లేకపోతే, లేదంటే రియలైజ్ మామూలుగానే డిమాండ్ ఉన్నప్పుడు మామూలు రేటుగా మనం సేల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే ఈ 1000 యూనిట్స్ని మించి చేసేదంతా కూడాను మనకి ప్రాఫిట్ 1000 కన్నా ముందు కానీ సేల్ చేస్తే అది లాస్లో పొజిషన్లో ఉంటాము. కానీ ఎప్పుడైతే 1000 యూనిట్స్ని అమ్మితే మనకి 50,000 వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. యూనిట్లు అయితే 1000 యూనిట్స్ అమ్మితే నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవుతాను. అదే అమౌంట్ రూపంలో చెప్పాలంటే నేను నా సేల్స్ 50,000 రూపీస్కి చేరినప్పుడు నేను బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవుతాను. అంటే అప్పుడు నేను ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని పొజిషన్కి చేరుతాను. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇప్పుడు మనము ఆ చాప్టర్ మీద ఉన్నాం అనమాట, బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద. రైట్, ఒకసారి ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి సమ్స్ మనం డిస్కస్ చేసే ముందు దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. దీన్ని డిస్కస్ చేసి వెళ్దాం. ఇందాక చెప్పుకున్నాము, కాస్ట్ని మనము ఒకటి వేరియబుల్ కాస్ట్, ఇంకోటి ఫిక్స్డ్ కాస్ట్ అని 2 పార్ట్లుగా డివైడ్ చేయాలి. ఈ 2 కూడా అట్ ఏ టైం మనం డివైడ్ చేయకూడదు, అట్ ఏ టైం డిడక్ట్ చేయకూడదు, విడివిడిగానే చేయాలి. ఫస్ట్ సేల్స్ తీసుకోవాలి, దాంట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి, తర్వాత వచ్చేదాన్ని మనం కాంట్రిబ్యూషన్ అన్నాము, లెస్ ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేయాలి, వచ్చేది ప్రాఫిట్ వస్తుంది, ఇది మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్. మనకి ఈ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోలేము అనుకుంటాము. కానీ ఈ ఒక్క మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకుంటే, అందుకే నేను పక్కన అమౌంట్స్ కూడా వేశాను, ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అనమాట. మనకు ఉన్నవి 2 ఎలిమెంట్స్. ఒకటి సేల్స్ ఎలాగో ఉంటుంది, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, ఈ 2 కలిపి టోటల్ కాస్ట్. అయితే ఈ రెండింటిని అట్ ఏ టైం చేయకూడదు అని చెప్పాను అంతే. సేల్స్ లో నుంచి ఏం తీయాలి? ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ తీయాలి, సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీయాలి, వచ్చేది కాంట్రిబ్యూషన్. ఎప్పుడు 2 కంపెనీలను కంపేర్ చేసేటప్పుడు ఇక్కడే కంపేర్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ తీసిన తర్వాత కాదు. లెస్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేసేయాలి, మనకు వచ్చేది ప్రాఫిట్. ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మనం కొన్ని ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది.
ఎస్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇంకో ఇక్కడ ఉన్నది రాశాను నేను. ఇదిగోండి సేల్స్ 10 రూపీస్ ఉంది, వేరియబుల్ కాస్ట్ 6 రూపీస్ ఉంది. అది తీస్తే మనం ఫార్ములా ఇది రాసుకున్నాం, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్నాం. ఈ 4 రూపీస్ ఎలా వచ్చింది, 10 నుంచి 6 తీస్తే కదా వచ్చింది, 10 మైనస్ 6 దట్ ఈస్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అది రాసుకున్నాను అనమాట. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ కి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఎస్ కాంట్రిబ్యూషన్ కి ఇంకో ఫార్ములా ఏంటంటే చూడండి, కాంట్రిబ్యూషన్ 4 రూపీస్ కదా, 4 రూపీస్ ఈ రెండింటిని డిడక్ట్ చేస్తే వచ్చింది 10 మైనస్ 6 దట్ ఈస్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. లేదు ఈ రెండింటిని యాడ్ చేసినా వస్తుంది, దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. కాబట్టి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఫార్ములా కూడా ఉంది, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈ ఫార్ములా కూడా రాసుకోవచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. లేదు ఇంకో ఫార్ములా కూడా ఉంది దానికి, ఏంటంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది, ఈ ఫార్ములా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో. మరి ఇక్కడ మనకి అనుమానం వస్తుంది, సేల్స్ అంటే తెలుసు కదా, పీవీ రేషియో అంటే అర్థం ఏంటండి? పీవీ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. పి బై వి అంటే ప్రాఫిట్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ప్రొడక్షన్ అని అర్థము, కానీ ప్రొడక్షన్ దేనికోసము, సేల్స్ కోసము. కాబట్టి ప్రొడక్షన్ ఏమని రాసుకుంటున్నాం మనము, సేల్స్ అని రాసుకుంటున్నాం అనమాట. అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. మరి ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్, పి అంటే ప్రాఫిట్ అనుకున్నాము, వి అంటే వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమనుకున్నాము, సేల్స్ అనుకున్నాము. అంటే ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 కదా. అప్పుడు యాక్చువల్గా మనం ఏం తీసుకోవాలి, ప్రాఫిట్ అంటేనేమో ఈ 1 రూపీ తీసుకోవాలి, సేల్స్ అంటేనేమో 10 రూపీస్ తీసుకోవాలి. కానీ అలా తీసుకుంటే తప్పు అని చెప్పాను. ఎందుకంటే చెప్పాను, ఎప్పుడు మార్జినల్ కాస్టింగ్ లో ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ దగ్గరికి రాకూడదు అని చెప్పాను. ప్రాఫిట్ ఎలా వచ్చింది, ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చింది, కానీ అది మన కంట్రోల్లో లేనిది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకూడదు. వేరియబుల్ కాస్ట్ తీయంగానే వచ్చిన కాంట్రిబ్యూషన్ దగ్గరే కంపేర్ చేయాలి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏం తీసుకోవాలి, ఈ ప్రాఫిట్ తీసుకోకూడదు, నెట్ ప్రాఫిట్ తీసుకోకూడదు, కాంట్రిబ్యూషన్ ని తీసుకోవాలి. అందుకని మార్జినల్ కాస్టింగ్ లో ఎప్పుడు కంపారిజన్ 2 కంపెనీస్ మధ్య కంపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ కాదు చూడాల్సింది, కాంట్రిబ్యూషనే చూడాలి. అంటే ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేసిన తర్వాత కాకుండా ముందుగా వేరియబుల్ కాస్ట్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ తీసుకోవాలి, దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ ని తీసుకోవాలి. అందుకనే ఫార్ములా ఏమైంది, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అయితే దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది, కొన్ని సమ్స్ లో ఉపయోగపడుతుంది. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇందాక చెప్పాను బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ని మనం 2 రకాలుగా చెప్పొచ్చు, అమౌంట్స్ రూపంలోనే చెప్పొచ్చు, యూనిట్స్ రూపంలోనే చెప్పొచ్చు అని చెప్పుకున్నాం బ్రేక్ ఈవెన్ పాయింట్ ని. అమౌంట్ రూపంలో చెప్పాలనుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఫార్ములా. అదే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని యూనిట్ లో చెప్పాలనుకుంటే, ఇందాక చెప్పాను కదా నేను 1000 యూనిట్స్ ని సేల్ చేసాము, 1000 యూనిట్స్ ని సేల్ చేస్తే నాకు 50,000 రూపీస్ వచ్చింది. నా టోటల్ కాస్ట్ కూడా ఎంత, 50,000. ఇది టోటల్ కాస్ట్, ఇది నాకు సేల్స్ రెవెన్యూ, అమ్మితే వసూలైన అమౌంట్ రెవెన్యూ. ఎన్ని యూనిట్లు అమ్మితే 1000 యూనిట్స్, కానీ నేను మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎన్ని, 1500 యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశాను. అందులో ఎన్ని సేల్ చేశాను, 1000 సేల్ చేశాను. కాబట్టి నేను 1000 యూనిట్స్ ని సేల్ చేస్తే నాకు 50,000 రియలైజ్ అయింది. అంటే నా టోటల్ కాస్ట్ కి ఈక్వల్ అయిపోయింది. టోటల్ కాస్ట్ కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఏమంటాము, బ్రేక్ ఈవెన్ పాయింట్ ని రీచ్ అయిపోయాము అంటాం. అంటే 1000 యూనిట్స్ ని సేల్ చేయగలిగితే నువ్వు అటు ప్రాఫిట్ రాదు, లాస్ లేదు, ముందు సేఫ్టీ పొజిషన్ లోకి వచ్చేస్తావు. ఈ తర్వాత నువ్వు సేల్ చేయగలిగే అన్ని కూడా నీకు ప్రాఫిట్ ఇచ్చే సేల్స్ అవుతాయి అనమాట. ఇంకా ఎన్ని ఉన్నాయి మన దగ్గర, ఇంకా 500 యూనిట్స్ మిగిలిపోయినాయి. ఇవన్నీ కూడా నువ్వు ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి రూపాయికి అమ్ముకున్నా నీకు 500 రూపాయలు లాభం వస్తుంది అనమాట. అలా మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఇక్కడ యూనిట్ లో చెప్పుకోవచ్చు, ఇక్కడ అమౌంట్ లో చెప్పుకోవచ్చు. 50,000 రూపాయలకి సేల్ చేస్తే చాలు, నీ సేల్స్ 50,000 రూపాయలు రీచ్ అవ్వగానే నువ్వు ప్రాఫిట్ లేదా లాస్ కి చేరిపోతావు, దీని పొజిషన్కి చేరిపోతావు. అదే 1000 యూనిట్స్ ని రీచ్ అవ్వగానే 1000 యూనిట్స్ ని నువ్వు సేల్ చేయగానే ప్రాఫిట్ లేదా లాస్ లేని పొజిషన్ కి రీచ్ అయిపోతావు. ఈ పైన 1000 పైన నువ్వు ఒక్క యూనిట్ అమ్మినా నువ్వు ప్రాఫిట్ లోనే ఉంటావు. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని ఇన్ రూపీస్ లోని చెప్పుకోవచ్చు, ఇన్ యూనిట్స్ లోని చెప్పుకోవచ్చు. రైట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ని రూపీస్ లో చెప్పాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ యూనిట్స్ లో చెప్పాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. యాక్చువల్ సేల్స్ లో నుంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ ని తీసేస్తే, యాక్చువల్ సేల్స్ నుంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ ని తీసేస్తే ఇచ్చేది కూడా మనకి ప్రాఫిట్ ఇచ్చే సేల్స్ అనమాట. దట్ ఈస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ప్రాఫిట్ ఇచ్చే సేల్స్ అన్ని కూడా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి ఇంకో ఫార్ములా కూడా ఉంది, ప్రాఫిట్ బై పీవీ రేషియో. నెక్స్ట్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ X రూపీస్. మనకి X రూపీస్ ప్రాఫిట్ కావాలంటే, అంటే మనం ముందుగానే ప్రాఫిట్ ఎంత కావాలో కోరుకుంటున్నాం, దీన్ని డిజైర్డ్ ప్రాఫిట్ అంటాం. ఏమంటాము, డిజైర్డ్ ప్రాఫిట్. మనకి ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటున్నామో కోరుకుంటున్నాం.
అప్పుడు మనం ఎన్ని సేల్ చేయాలి, నాకు సపోజ్ ఒక 50,000 రూపాయలు లాభం రావాలంటే నా సేల్స్ ఎంత ఉండాలి, అది ఇక్కడ కాన్సెప్ట్. దట్ ఈస్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹X. మనకి ఎంత ప్రాఫిట్ రావాలనుకున్నావో అంత మనం ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఇందాక రాశాను, బ్రేక్ ఈవెన్ పాయింట్ కి ఫార్ములా, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియోని. ఎస్, ఇప్పుడు దానికి అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అది పీవీ రేషియో అంటే అర్థం ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేని పొజిషన్. అంటే అక్కడికి సేల్ చేస్తే నాకు ప్రాఫిట్ కానీ లాస్ లేని పొజిషన్ చేరిపోతాను. కానీ ఇప్పుడు నాకు కొంత ప్రాఫిట్ కావాలనుకున్నాను కాబట్టి ఇదే ఫార్ములాకి ఏం చేస్తున్నాను, డిజైర్డ్ ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాను. కాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములానే అనమాట ఇది. ఇగో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో సేమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ ₹X. నా సేల్స్ సపోజ్ ₹1,00,000 ఉన్నాయి, అప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ప్రాఫిట్. ప్రాఫిట్ కావాలంటే వెన్ సేల్స్ ఆర్ ₹X. ప్రాఫిట్ కావాలంటే మనం ఫార్ములాస్ కోసం వెతుక్కోని అవసరం లేదు, ఇదిగో ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి. నీకు ప్రాఫిట్ కావాలంట అంటే ప్రాఫిట్ అంటే ఎంత, ₹1. ఈ ₹1 కావాలంటే నీకు ఈ రెండు కావాలి. దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఫార్ములా. అయితే మనకి చాలా సందర్భాల్లో కాంట్రిబ్యూషన్ దొరకపోవచ్చు, అందుకని కాంట్రిబ్యూషన్ కింద నేను సెకండ్ ఫార్ములా చెప్పాను ఏంటి, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఫార్ములా ఉంది అని. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో, సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఇది వాడుకుంటాం. అంటే కాంట్రిబ్యూషన్ ప్లేస్ లో సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఇంటూ పీవీ రేషియో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి ఫార్ములా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇదిగోండి ఫిక్స్డ్ కాస్ట్ కావాలి ₹3. ₹3 కావాలంటే ఏం చేయాలి, 4 - 1 4 - 1 అంటే 4 ఏంటిది, ఫిక్స్డ్ కాస్ట్ కావాలంటే ఏం తీసాను, 4 కాంట్రిబ్యూషన్ నుంచి ఏం తీస్తున్నాను, మైనస్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ కావాలనుకోండి, ఇన్ఫర్మేషన్ లేకపోతే కాంట్రిబ్యూషన్, ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏం రాస్తాను ఇక్కడ, సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాస్తే కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఉంది కదా, మైనస్ ప్రాఫిట్. కాబట్టి ఎక్కడైనా సరే మనకి కాంట్రిబ్యూషన్ లేకపోతే అక్కడ సేల్స్ ఇంటూ పీవీ రేషియో అప్లై చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు అనుకున్నాం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, అంతే. ఈ రెండే కావాలి. మరి మన దగ్గర కాంట్రిబ్యూషన్ ఉందో లేదో చూడండి, అసలు ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ 5 lakhs, వేరియబుల్ కాస్ట్ ₹10, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ₹15. ఎప్పుడు ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మార్జినల్ కాస్టింగ్ సమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 ఇన్ఫర్మేషన్లు ఉండాలి మనకి. ఏంటి 3 ఇన్ఫర్మేషన్లు అంటే, ఒకటి సేల్స్, 2 వేరియబుల్ కాస్ట్, 1 సేల్స్, 2 వేరియబుల్ కాస్ట్, 3 ఫిక్స్డ్ కాస్ట్. మిగిలిన ఎన్ని ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సింది. అయితే ఇందులో సేల్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఇవి 2 పర్ యూనిట్ ఇచ్చినా పర్వాలేదు, లేదు టోటల్ ఇచ్చినా పర్లేదు. దట్ ఈస్ టోటల్ సేల్స్ అని ఎంత అమౌంట్ ఇస్తారు, టోటల్ వేరియబుల్ కాస్ట్ అనే అమౌంట్ ఇస్తారు, పెద్ద అమౌంట్ ఇస్తారు. బట్ ఈ 2 పర్ యూనిట్ కూడా ఇవ్వచ్చు కావాలంటే, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. డేటా ఎలా ఉన్నా పర్వాలేదు, సరిపోతుంది. కానీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రము ఎప్పుడు టోటల్లోనే ఉండాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు టోటల్లోనే ఉండాలి, పర్ యూనిట్ ఉండకూడదు. ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి, ఇంకోటి ప్రాఫిట్ ఒకటి. ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఈ 2 ఇన్ఫర్మేషన్లు ఎప్పుడు టోటల్లోనే ఉండాలి, పర్ యూనిట్ ఉండకూడదు. ఒకవేళ పర్ యూనిట్ ఉంటే దాన్ని మనం టోటల్కి మార్చిన తర్వాతే క్యాల్కులేట్ చేయాలి. అంటే సేల్స్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అయినా నడుస్తుంది, లేదు టోటల్ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ మాత్రం ఎప్పుడు పర్ యూనిట్ పనిచేయదు. పర్ యూనిట్ ఇస్తే దాన్ని టోటల్కి కన్వర్ట్ చేసిన తర్వాతే మనం సమ్ క్యాల్కులేట్ చేసుకోవాలి. రైట్. మరి ఈ సమ్లో చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ 5 lakhs టోటల్ ఇచ్చేసాడు, ఫిక్స్డ్ కాస్ట్ బాగానే ఉంది. వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు ₹10, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఇదిగోండి సెల్లింగ్ ప్రైస్ అంట ₹15. వెంటనే ఏం చేయాలంటే దాంట్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేసేయాలి. వేరియబుల్ కాస్ట్ తీయాలి ₹10, పోతే ₹5 కాంట్రిబ్యూషన్, ₹5 కాంట్రిబ్యూషన్. వెంటనే కాంట్రిబ్యూషన్ అనగానే లెస్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాయలేము. ఎందుకు రాయలేము, ఇదేమో పర్ యూనిట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 5 lakhs ఉంది. ₹5 నుంచి 5 lakhs తీసేయగలరా, తీసేయకూడదు. అవునా, తీసేస్తానని చెప్పి తీసేయకూడదు అలాగా. ఇది ₹5, అది 5 lakhs తీయగలమా, తీయలేము. ఇదేమో పర్ యూనిట్, అది టోటల్, కాబట్టి దాన్ని రాయకూడదు. 5 lakhs తీసేయకుండా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. దట్ ఈస్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసేయకూడదు అనమాట, ఎందుకంటే ఇది పర్ యూనిట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడికి ఆపేయాలి. దాని దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ రాసుకొని వదిలేయాలి.
రైట్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నీకేం కావాలన్నాడు, ప్రాఫిట్ కావాలన్నాడు. ప్రాఫిట్ కావాలంటే యాక్చువల్గా ఫిక్స్డ్ కాస్ట్ తీసేయాలి. కానీ మనం ఫిక్స్డ్ కాస్ట్ తీసేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ ఏమో టోటల్ ఉంది, ఇదేమో కాంట్రిబ్యూషన్ ఏమో పర్ యూనిట్ ఉంది. ఇది ఒక సమ్లో అవుట్పుట్ ఇచ్చారు చూడండి. అవుట్పుట్ ఇస్తే ఇక్కడ కాంట్రిబ్యూషన్ 5 రూపాయలు మనకి చూడండి. సెల్లింగ్ ప్రైస్ 15 రూపాయలు లెస్ వేరియబుల్ కాస్ట్ 10 రూపాయలు పోతే 5 రూపాయలు కాంట్రిబ్యూషన్. ఇది ఒక యూనిట్కి కాంట్రిబ్యూషన్. మన దగ్గర అలాంటివి ఎన్ని యూనిట్ ఉన్నాయి, 1,50,000 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి నాకు టోటల్ కాంట్రిబ్యూషన్ కావాలి. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 1,50,000 యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క యూనిట్కి ఎంత 5 రూపీస్ అంటే 7,50,000 టోటల్ కాంట్రిబ్యూషన్. మరి టోటల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, లెస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే దీంట్లో 5 lakhs పోతే ఇంకెంత ఉంది, 2,50,000 ఉంది. ఏమవుతుంది ఇది, మనకి కావాల్సింది ప్రాఫిట్. ఇదిగో ప్రాఫిట్, ఇదేమో కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే ప్రాఫిట్ వచ్చింది. మనకు అనుకోమంది ప్రాఫిటే కదా. ఇదిగో ప్రాఫిట్ 2,50,000. టోటల్ కాంట్రిబ్యూషన్ 1,50,000 into 5 is equal to 7,50,000. Profit is equal to contribution minus fixed cost. Contribution 7,50,000 minus fixed cost 5 lakhs is equal to 2,50,000. Right. Next. From the following, calculate break even point. Break even point ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా ముందు సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి, దాని నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలి, కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 15 రూపీస్. ముందు ఎప్పుడులాగే ఎస్పి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రాసాము, ఎంత 15 రూపీస్ లెస్ వేరియబుల్ కాస్ట్ వచ్చేటప్పటికి 10 రూపీస్, దీంట్లో 5 రూపీస్ కాంట్రిబ్యూషన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్చువల్గా పీవీ రేషియో కావాలి. పీవీ రేషియో అంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 రాయాలి. చూద్దాం. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ రాసేమని చెప్పాను. ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్ 40,000. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 40,000. ఇదిగో ఇంతవరకు రాసాం. ఇప్పుడు చూద్దాం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఇన్ రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, పర్ యూనిట్ ఇన్ యూనిట్స్ కనుక్కోవచ్చు, ఇన్ రూపీస్ కనుక్కోవచ్చు. మరి దీంట్లో ఏం చేయాలి, పర్ యూనిట్ కనుక్కోవాలా, సరే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ కనుక్కోవాలా లేకపోతే ఇన్ రూపీస్ కనుక్కోవాలా అంటే ఒకసారి చూద్దాం. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈస్ బ్రాట్ డౌన్ టు 5,000 యూనిట్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ని 5,000 యూనిట్స్ కి తగ్గించినప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. అలా అన్నప్పుడు ముందు బ్రేక్ ఈవెన్ పాయింట్ ని 5,000 యూనిట్స్ కి తగ్గించినప్పుడు అసలు ప్రెసెంట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలియాలి కదా. అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోమన్నాడు అంటే ఎలా కనుక్కోవాలి, రూపీస్ లో కాదు, ఎలా కనుక్కోవాలి, ఇన్ యూనిట్స్ లో కనుక్కోవాలి. ఎందుకని ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని నేను 5,000 యూనిట్స్ కి తగ్గిస్తున్నాను అన్నాడు. అంటే అసలు ప్రెసెంట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. కాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ ఎలా తెలుసుకోవాలి, ఇన్ యూనిట్ లో తెలుసుకోవాలి. బీఈపీ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, 40,000 ఉంది. 40,000 బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఒక యూనిట్ కి కాంట్రిబ్యూషన్ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు 8,000 యూనిట్స్. అంటే ప్రెసెంట్ మనం ఎన్ని యూనిట్స్ ని సేల్ చేస్తున్నాం, 8,000 యూనిట్స్ ని. ఈసారి అంటే దాన్ని అప్పుడు మనం 8,000 యూనిట్స్ ని సేల్ చేస్తున్నప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 15 రూపాయలు ఉంది. ఇప్పుడు ఏమంటాడంటే నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ ని 5,000 యూనిట్లకే తగ్గిస్తున్నాను, 8,000 కాదు 5,000 యూనిట్లు తగ్గిస్తున్నాను. అప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. రైట్, వాడు చెప్పేది చూద్దాం. ఇదిగోండి, గివెన్ డేటా దగ్గర సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 15 రూపాయలు, వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్ పోతే 5 రూపాయలు కాంట్రిబ్యూషన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇన్ యూనిట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ 40,000, 5 రూపీస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 8,000 యూనిట్స్. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఎంత 8,000 యూనిట్స్ అదే ప్రెసెంట్. అయితే ఇప్పుడు ఏమైంది, వెన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ బ్రాట్ డౌన్ టు 5,000 యూనిట్స్. ఈసారి బ్రేక్ ఈవెన్ పాయింట్ వాడే క్యాలిక్యులేట్ చేసి ఏం చెప్పాడంటే 5,000 యూనిట్స్ అని చెప్పాడు. వాడు ఏం చెప్పాడో అదే రాశాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. ఏది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు బీఈపీ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అని చెప్పాడు, ఎన్ని యూనిట్లు అని చెప్పాడు, 5,000 యూనిట్స్ అంట. 5,000 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు మనకి 40,000 బై న్యూ కాంట్రిబ్యూషన్ ఎంతో తెలియదు. సెల్లింగ్ ప్రైస్ మారుతుంది కదా ఇప్పుడు, అప్పుడు కాంట్రిబ్యూషన్ కూడా మారుతుంది. న్యూ కాంట్రిబ్యూషన్ ఎంతో తెలియదు, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. రైట్, ఈ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ పైకి వచ్చింది అనుకోండి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 బై 5,000 వేస్తే ఎంత వస్తుంది, 8 రూపీస్ వస్తుంది. ఏంటిది, న్యూ కాంట్రిబ్యూషన్. ఎప్పుడైతే న్యూ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడో, న్యూ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటే ఆటోమేటిక్గా న్యూ కాంట్రిబ్యూషన్ రావాలి. కాబట్టి న్యూ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 8 రూపీస్.
అంటే ఇక్కడ నుంచి కాంట్రిబ్యూషన్ న్యూ కాంట్రిబ్యూషన్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ 5,000 యూనిట్లకి మనం రెడ్యూస్ చేసామనుకోండి, మనకు వచ్చే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత అంటే 8 రూపీస్. మరి ఆల్రెడీ మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత ఉంది, 5 రూపీస్ ఉంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్. కానీ ఇప్పుడు ఏమన్నాడు, కాంట్రిబ్యూషన్ ఎంత అంట, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 8 రూపీస్ అంట. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఒక ఫార్ములా ఉంది. ఇదో చూడండి, సపోజ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇదే కదా. ఈ సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్ ఎలా వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, అవునా, ఒకటేమో వేరియబుల్ కాస్ట్ కావాలి, ఇంకోటేమో కాంట్రిబ్యూషన్ కావాలి. వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ కావాలి. ఇదిగోండి, వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది మనకి, 10 రూపీస్ ఉంది, ఇదేం మారలా. కానీ కొత్త కాంట్రిబ్యూషన్ ఎంత, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది, 8 రూపీస్ వచ్చింది. 8 రూపీస్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 18. న్యూ సెల్లింగ్ ప్రైస్ 18. రైట్. నెక్స్ట్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ వాజ్ 200 పర్ యూనిట్. ఒక ప్రొడక్ట్ కి సెల్లింగ్ ప్రైస్ 200 రూపీస్ అంట, 200 యూనిట్స్ అంట. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ వాజ్ 200 పర్ యూనిట్. ఒక యూనిట్ కి 200 రూపీస్. యాజ్ అగైనిస్ట్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ 100 పర్ యూనిట్. ఎప్పుడులాగే మనకి ముందు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చెప్పాడు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 200 రూపీస్ అంట. లెస్ దీంట్లో ఏం చేయాలి, వేరియబుల్ కాస్ట్ తీసేయాలి, 100 రూపీస్ అంట. తీస్తే ఇంకో 100 రూపీస్ వస్తుంది. ఏంటిది, ఇది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సరే, ద టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ 2 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ కూడా చెప్పాడు, ఎంతంట 2 lakhs. 2 lakhs ఏమో ఫిక్స్డ్ కాస్ట్. రైట్, ఇన్ఫర్మేషన్ బాగుంది. క్యాలిక్యులేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఏ రిడక్షన్ ఇన్ ప్రైస్ బై ₹40 పర్ యూనిట్. ఒకవేళ నేను ప్రైస్ ని 40 రూపాయల చేత తగ్గిస్తే, అంటే ఇప్పటి వరకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 200 కదా, దీంట్లో 40 రూపాయలు తగ్గించమంటున్నాడు. ఇక నుంచి ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఇక నుంచి ఏమవుతుంది, 160 అవుతుంది. వేరియబుల్ కాస్ట్ లో ఏమైనా చేంజ్ అయిందా, ఏమీ చేంజ్ కాల, అంటే ఇది ఎంత అవుతుంది, 100 అవుతుంది. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఇది ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ 40 రూపీస్ తగ్గిస్తే దాని ఎఫెక్ట్, క్యాలిక్యులేట్ ద ఎఫెక్ట్ ఆన్ పీవీ రేషియో. పీవీ రేషియో మీద ఎలా ఉంటుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద ఎలా ఉంటుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీద ఎలా ఉంటుంది. ఎప్పుడు ఏ రిడక్షన్ ఇన్ ప్రైస్ బై ₹40 పర్ యూనిట్. ప్రైస్ లో నేను 20 రూపాయలు కంటే ప్రైస్ లో నేను 40 రూపాయలు తగ్గిస్తే దాని ఎఫెక్ట్ పీవీ రేషియో మీద ఎలా ఉంటుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద ఎలా ఉంటుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీద ఎలా ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఉండాలంటే ఇంతకు ముందు ఎలా ఉండాలో తెలియాలి, సెల్లింగ్ ప్రైస్ తగ్గించిన తర్వాత ఏమైందో చూడాలి, అప్పుడు ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఒకటేమో ఆల్రెడీ ఇచ్చిన డేటా, దట్ ఈస్ గివెన్ డేటా దగ్గర క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకోటేమో సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఈ రెండు చూస్తే దాని ఎఫెక్ట్ ఏంటో తెలుస్తుంది. ఇఫ్ 4,000 యూనిట్స్ వర్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ అట్ ప్రెజెంట్, మనము ఇందాక సెల్లింగ్ ప్రైస్ 200 రూపాయలు, వేరియబుల్ కాస్ట్ 100 రూపాయలు అని చెప్పాడు కదా, అది ఒక్కొక్క యూనిట్ కి. అలాంటి ప్రెజెంట్ మనం ఎన్ని సేల్ చేస్తున్నాం అంటే 4,000 యూనిట్స్ సేల్ చేస్తున్నామంట. దట్ ఈస్ అవుట్పుట్ ఇచ్చారు మనకి, 4,000 యూనిట్స్ అని అవుట్పుట్ ఇచ్చారు. రైట్, సార్ చూద్దాం. ఎప్పుడైతే మనకి ఇలా సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయండి కానీ డిక్రీజ్ చేయండి అని చెప్పినప్పుడు దానికి వెంటనే పక్కన కాలం వేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇదేమో అట్ గివెన్ డేటా, అసలు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. గివెన్ డేటా అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. సెకండ్ ఏం చెప్పాడు, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్డ్ బై ₹40, 40 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ తగ్గించమన్నాడు. తగ్గిస్తే ఏమవుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదిగోండి, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 200 రూపాయలు, ఇక్కడ ఏమైంది 200 రూపాయలు 40 రూపాయలు తగ్గించమన్నాడు, 160 రూపాయలు అయింది. వేరియబుల్ కాస్ట్ 100 రూపాయలు, ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఏమీ చేంజ్ అవ్వలేదు కాబట్టి అదే 100 రూపీస్ రాసాము. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ 100 రూపీస్, 60 రూపీస్ మనకి. నెక్స్ట్ ఫిక్స్డ్ ఛార్జెస్ కావాలి. ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత అంటే 2 lakhs ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs ఇచ్చాడు, అదే దీనికైనా సరే 2 lakhs. పీవీ రేషియో, పీవీ రేషియో ఎప్పుడు కూడా ముందు మనం ఫస్ట్ పీవీ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పీవీ రేషియో కూడా ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. దీనికి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది మనకి, 100 ఉంది, దీని కాంట్రిబ్యూషన్ 100, సేల్స్ ఎంత 200 ఇంటూ 100, అవునా, ఎంత 50% దీనికి. రెండో దానికి వచ్చేటప్పటికి ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, కాంట్రిబ్యూషన్ 60, సేల్స్ ఎంత 160 ఇంటూ 100, 37.5. అంటే మనము వాడు పీవీ రేషియో మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నాడు. ఇదిగో పీవీ రేషియో ఇంతకు ముందు 50% ఉండేది, కానీ సెల్లింగ్ ప్రైస్ 40 రూపాయలు తగ్గిస్తే ఎంత అయింది, 37.5 అయింది. రెండు, బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద ఎలా ఉంది అన్నాడు. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs, ఇక్కడ పీవీ రేషియో 50%, దీనికైతే 37.5. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత వచ్చింది మనకి, దీనికేమో 4 lakhs, దీనికేమో 5,33,000, అవునా. అంటే ఇంతకు ముందు బ్రేక్ ఈవెన్ పాయింట్ 4 lakhs ఉండేది, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ 5,33,333కి వెళ్ళింది.
ఎస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కావాలంటే ఏం చేయాలి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. అందుకనే ముందు యాక్చువల్ సేల్స్ కనుక్కున్నాం. సమ్లో యాక్చువల్ సేల్స్ ఇవ్వలేదు. మనకి చెప్పింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ 200 అన్నాడు, 40 రూపాయలు తగ్గిస్తే 160 అన్నాడు. ఈ రెండే తెలుసు. అక్కడైతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఏమని? ప్రెజెంట్ నేను 4000 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను మరియు సేల్ చేస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి యాక్చువల్ సేల్స్ ఎంత అంటే 4000 యూనిట్స్ ఇంటూ ఇక్కడ ఒకటి 200 రూపాయలకి సేల్ చేస్తున్నాడు అంటే నా టోటల్ సేల్స్ 8 lakhs. ఇక్కడికి వచ్చేటప్పటికి 4000 యూనిట్స్ సేల్ చేస్తున్నాడు, ఒకటి 160 రూపీస్ చొప్పున సేల్ చేస్తున్నాడు అంటే ఇక్కడ 6,40,000. ఇవి యాక్చువల్ సేల్స్. మరి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కావాలంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఇదిగోండి యాక్చువల్ సేల్స్ 8 lakhs, బ్రేక్ ఈవెన్ సేల్స్ 4 lakhs. 8 lakhs మైనస్ 4 lakhs ఈక్వల్ టు 4 lakhs ఇక్కడ. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి యాక్చువల్ సేల్స్ వచ్చేటప్పటికి 6,40,000, బ్రేక్ ఈవెన్ సేల్స్ వచ్చేటప్పటికి 5,33,333 పోతే 106,667. సో ఇంతకుముందు ఇలా ఉండేవి, చేంజ్ చేసిన తర్వాత ఈ 3 ఇలా ఉన్నాయి. వాడు ఏమేమి క్యాల్కులేట్ చేయమన్నాడు? పీవీ రేషియో అన్నాడు, పీవీ రేషియో చేసాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాల్కులేట్ చేయమన్నాడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ చేసాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చూపించమన్నాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా చూపించాము. రైట్. నెక్స్ట్, ద సేల్స్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్ డ్యూరింగ్ 2 periods వర్ యాజ్ ఫాలోస్. 2 periods కి సంబంధించి సేల్స్ ప్రాఫిట్స్ ఇలా ఉన్నాయని చెప్తున్నాడు. 2 periods సంబంధించి సేల్స్ 2 lakhs, ఇంకోటి ప్రాఫిట్ 20,000, ఇది 3,40,000. ఏ వాట్ వుడ్ బి ద ట్రేడింగ్ రిజల్ట్? ట్రేడింగ్ రిజల్ట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. ఎప్పుడు? విత్ సేల్స్ ఆఫ్ రూపీస్ 1,80,000. ఒకవేళ మన సేల్స్ 1,80,000 అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా క్యాల్కులేట్ చేయండి అన్నాడు. నెక్స్ట్, వాట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ విల్ ఈల్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 50,000. మనకి 50,000 రూపాయలు ప్రాఫిట్ రావాలంటే నేను ఎన్ని సేల్ చేయాలి అని అడుగుతున్నాడు. సార్, ఇందులో ఏది క్యాల్కులేట్ చేయాలన్నా నేను ఇందాకే సమ్లో చెప్పాను. మార్జినల్ కాస్టింగ్ సమ్ చెప్పాలంటే ఒకటి సేల్స్ కావాలి, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ కావాలి, 2 వేరియబుల్ కాస్ట్ కావాలి, ఇంకోటి ఫిక్స్డ్ కాస్ట్ కావాలి, ఫిక్స్డ్ కాస్ట్ కావాలి, ఈ 3 కావాలి. ఈ 3లో ఏది లేకపోయినా సమ్ స్టార్ట్ అవ్వదు. మరి సమ్లో సేల్స్ ఏదో డిఫరెంట్ పీరియడ్కి సేల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడన్నా వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ ఉన్నాయా? లేదు. మరి వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈ 2 లేకుండా సమ్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సమ్ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఇవి తీసుకోవాలి. సేల్స్ అలాగే ప్రాఫిట్, ఈ 2 కూడా 2 periodsకి ఇచ్చాడు. ఫస్ట్ పీరియడ్లో 2 lakhs ఉంది, సెకండ్ పీరియడ్లో 3 lakhs అయింది. అలాగే ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్లో 20,000, సెకండ్ హాఫ్లో 40,000 ఉంది. దీంట్లో ఎంత చేంజ్ వచ్చింది చూద్దాం. 2 lakhs నుంచి 3 lakhs అయింది అంటే ఎంత చేంజ్ వచ్చింది? 1 lakh చేంజ్ వచ్చింది. ఇక్కడేమో 20 నుంచి 40 అయింది, ఎంత చేంజ్ వచ్చింది? 20,000 చేంజ్ వచ్చింది. సార్, ఫస్ట్ ఇప్పుడు ఇలాంటి మోడల్లో 2 periodsకి సేల్స్ 2 periodsకి ప్రాఫిట్ ఇస్తే ఫస్ట్ మనము పీవీ రేషియోనే క్యాల్కులేట్ చేయాలి. యాక్చువల్గా పీవీ రేషియో అంటే మనకి ఫార్ములా కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కానీ ఇందులో కాంట్రిబ్యూషన్ ఎక్కడ? సేల్స్ ఉంది, కానీ అది కూడా డిఫరెంట్ సేల్స్ ఉన్నాయి. అవునా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని పీవీ రేషియోకి ఈరోజు ఈ ఫార్ములా వాడకూడదు. స్టార్టింగ్లో నేను పీవీ రేషియోకి ఇంకో ఫార్ములా చెప్పాను. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100 ఆ ఫార్ములా వాడాలి. ఇదిగో చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఎంత? 20,000, చేంజ్ ఇన్ సేల్స్ ఎంత? 1 lakh ఇంటూ 100. ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి ఈ ఫార్ములా. చూడండి, పీరియడ్ 1 పీరియడ్ 2 సేల్స్ రాశాను, ప్రాఫిట్ రాశాను. సేల్స్ ప్రాఫిట్ 2 రాశాను. చేంజ్ ఎంత చూశాను. ఇగో ప్రాఫిట్లో చేంజ్, ఇది సేల్స్లో చేంజ్. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. 20,000 చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఏమో 20,000 బై చేంజ్ ఇన్ సేల్స్ వచ్చేటప్పటికి 1 lakh ఇంటూ 100 20%. పీవీ రేషియో వచ్చేసింది. నెక్స్ట్ ఇలాంటి మోడల్లో వాడు అడిగినా అడగకపోయినా నెక్స్ట్ మనం ఫిక్స్డ్ కాస్టే క్యాల్కులేట్ చేయాలి. ఏం క్యాల్కులేట్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ ఇది ఇలా 2 periodsకి ప్రాఫిట్ లాస్ ఇస్తే ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పీవీ రేషియో క్యాల్కులేట్ చేసుకోవాలి, 2 ఫిక్స్డ్ కాస్టే క్యాల్కులేట్ చేయాలి. మరి ఫిక్స్డ్ కాస్ట్కి ఫార్ములా వస్తుంది. ఇక చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఈ 3 రూపాయలు. ఇది ఎలా వచ్చింది? ఈ 2 తీస్తే వచ్చింది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయొచ్చు? కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అని రాయొచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అని రాసుకుంటే కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది? లేదు. అందుకే నేను చెప్పాను కాంట్రిబ్యూషన్ కావాలంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాసుకోండి. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు
ఏం రాసాము, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. కానీ కాంట్రిబ్యూషన్ లేదు. కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి, సేల్స్ ఇంటూ పీవీ రేషియో అని చెప్పాను. సేల్స్ ఇంటూ పీవీ రేషియో, సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్, సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్. సేల్స్ అంటే ఏదో ఒక సేల్స్ తీసుకోండి, రైట్. సపోజ్ 2 lakhs తీసుకున్నాను. 2 lakhs ఇంటూ పీవీ రేషియో ఎంత వచ్చింది మనకి, 20%, 20/100 మైనస్ ప్రాఫిట్. సేల్స్ ఏ పీరియడ్కి తీసుకుంటే ప్రాఫిట్ కూడా అదే పీరియడ్కి తీసుకోవాలి, మైనస్ 20,000. అంటే 2 lakhs ఇంటూ 20% అంటే 40,000, 40,000 మైనస్ ప్రాఫిట్ 20,000 ఈజ్ ఈక్వల్ టు 20,000. ఏంటిది 20,000 ఫిక్స్డ్ కాస్ట్. అయితే నువ్వు 2 lakhs ఏదో తీసుకున్నావు, 3 lakhs తీసుకోవచ్చు కదా అంటే 3 lakhs తీసుకున్నా ఇదే 20,000 వస్తుంది, 3 lakhs తీసుకున్నా ఇదే 20,000 వస్తుంది. కావాలంటే చూడండి, ఎస్ ఏమనుకున్నాము, సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఎంత ఉంది, 3 lakhs. 3 lakhs ఇంటూ పీవీ రేషియో ఎంత ఉంది మనకి, 20% మైనస్ ప్రాఫిట్ ఎంత, 40,000, ప్రాఫిట్ 40,000. 3 lakhs ఇంటూ 20% అంటే 60,000, 60,000 మైనస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, అదే 20,000 వచ్చింది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏం రాయాలి, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అని రాయాలి. కానీ కాంట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాము, సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాసుకున్నాం. ఇదిగోండి ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ అంటే ఏం రాస్తాము, సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్. సేల్స్ అంటే ఫస్ట్ నేను 2 lakhs తీసుకున్నా, 2 lakhs ఇంటూ 20% ఈజ్ ఈక్వల్ టు 20,000. సో 20% ఇంటూ 20,000 అంటే 40,000, 40,000 మైనస్ 20,000 ఈజ్ ఈక్వల్ టు 20,000. అంటే ఫిక్స్డ్ కాస్ట్ 20,000. నెక్స్ట్ది ప్రాఫిట్ కావాలంట. ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ రూపీస్ 1,80,000, సేల్స్ 1,80,000 ఉంటే ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ ఫార్ములా అప్లై చేద్దాం. ప్రాఫిట్ కి ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, ఇదిగో ఇది ప్రాఫిట్. దీనికి ఏం చేయాలి, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్, అది రాశాను, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్, రైట్. కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. మరి కాంట్రిబ్యూషన్ లేదు కాబట్టి ఏం చేయాలి, సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాసుకోవాలి. ఇదిగో సేల్స్ ఇంటూ పీవీ రేషియో. నీ ఇష్టం వచ్చిన సేల్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇదిగో పైన చెప్పాడు ఎంత సేల్స్, 1,80,000. 1,80,000 ఇంటూ 20% మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000. 1,80,000 ఇంటూ 20% అంటే 36,000 మైనస్ 20,000 ఈజ్ ఈక్వల్ టు 16,000. సో ప్రాఫిట్ వచ్చేసింది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ విల్ ఈల్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹50,000. నాకు 50,000 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే నేను ఎన్ని సేల్ చేయాలి అని అడుగుతున్నాడు. అమౌంట్ ఆఫ్ సేల్స్ కావాలంట, విల్ ఈల్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹50,000. 50,000 రూపాయలు లాభం రావాలంటే సేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. నాకు కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ సేల్స్. ఎంత ప్రాఫిట్ కావాలంటున్నాడు, 50,000. దీన్ని డిజైర్డ్ ప్రాఫిట్ అంటాం, డిజైర్డ్ ప్రాఫిట్ అంటాం. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్, మనకు ఫార్ములా ఉంది, రిక్వైర్డ్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో, ఇదిగోండి ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనకి 20,000 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే 50,000 బై పీవీ రేషియో అంటే 20%. పీవీ రేషియో అంటే 20%. 20,000 ప్లస్ 50,000 70,000, 70,000 బై అవునా 20% ఇస్ ఈక్వల్ టు 3,50,000. నెక్స్ట్ calculate the amount of fixed cost, the number of units to break even, the number of units to earn a profit of ₹40,000. ఈ మూడు క్యాల్కులేట్ చేయమంటున్నాడు. మరి ఇన్ఫర్మేషన్ ఏముంది, ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ బి assumed at ₹100. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఉంది ఎంత, 100, రైట్. ఏం కావాలి ఇప్పుడు, వేరియబుల్ కాస్ట్ కావాలి, ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. The company sold in 2 successive periods 7,000 units and 9,000 units and has incurred a loss of ₹10,000 and earned ₹10,000 as profit respectively. The company sold in 2 successive periods. 2 periods లో సేల్ చేస్తున్నాడంట, పీరియడ్ 1, పీరియడ్ 2. పీరియడ్ 1 లో ఎన్ని సేల్ చేశాడంట, 7,000 యూనిట్స్ ని సేల్ చేశాడు. పీరియడ్ 2 లో 9,000 యూనిట్స్ ని సేల్ చేశాడు. ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈస్ ₹100. ఒక్కో దానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత, 100. అంటే పీరియడ్ 1 లో సేల్స్ 7 lakhs, పీరియడ్ 2 లో సేల్స్ 9 lakhs. మరి 2 periods కి ప్రాఫిట్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి, 2 periods కి ప్రాఫిట్ లాస్ కూడా ఇవ్వాలి. 2 periods కి సేల్స్ ఇచ్చాడు, ఆటోమేటిక్ గా 2 periods కి ప్రాఫిట్ లాస్ కూడా ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, ఏ కంపెనీ సోల్డ్ ఇన్ 2 successive periods 7,000 units and 9,000 units and has incurred a loss of ₹10,000 and earned 10,000 as profit respectively. అంటే ఫస్ట్ హాఫ్ లోనేమో ₹10,000 లాస్ ఉందంట, ₹10,000 లాస్.
లాస్ అయితే విదిన్ బ్రాకెట్లో చూపించాలి. సెకండ్ హాఫ్లో 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉందంట, ఇదో 10,000 ప్రాఫిట్ చూపించాను. అంటే 2 పీరియడ్స్కి ఇందాక చెప్పినట్టు 2 పీరియడ్కి సేల్స్, 2 పీరియడ్కి ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చాడు. ఇందాకైతేనేమో డేటాని అరేంజ్ చేసి ఇచ్చాడు సేల్స్ ప్రాఫిట్స్, ఇప్పుడేమో అరేంజ్ చేసి ఇవ్వకుండా సెంటెన్స్లు చెప్పాడు, మనమే అరేంజ్ చేసుకున్నాం. సేల్స్ అంటే ఇక్కడ యూనిట్స్ తీసుకోకూడదు, అవునా, సేల్స్ రూపీస్ కావాలి. అందుకని 7,000 యూనిట్స్ 9,000 యూనిట్స్ అని ఇస్తే ఇంటూ 100 కూడా వేసుకున్నాము. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100 కాబట్టి టోటల్ సేల్స్ ఎంత చూసుకున్నాం, 9 lakhs, 7 lakhs, 9 lakhs. ఇప్పుడు చేంజ్ ఎంత చూద్దాం. 7 lakhs, 9 lakhs అంటే చేంజ్ ఎంత, 2 lakhs చేంజ్ అయింది. ప్రాఫిట్ చేంజ్ ఎంత అంటే ఇది మైనస్ ఇది ప్లస్ క్యాన్సిల్ చేసి 0 అనకూడదు. ఎస్, ఇది ఇంతకు ముందు లాస్, చేంజ్ వచ్చిందా లేదా చూద్దాం. లాస్ కాస్త ఏమి చేంజ్ రాకపోతే ఎలా ఉండాలి, ఇక్కడ కూడా 10,000 లాస్లోనే ఉండాలి. కానీ 10,000 లాస్లో ఉందా, లేదు, 10,000 ప్రాఫిట్లో ఉంది, 10,000 ఓపెన్గా ఉంది, 10,000 ఓపెన్గా ఉంది. అంటే అర్థం ఏంటి, ముందు 10,000 రూపీస్ లాస్ పోవాలంటే ఒక 10,000 రూపీస్ ప్రాఫిట్ రావాలి. అప్పుడు 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చుంటే 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చుంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయేది. అప్పుడు ఎంత ఉండాలి, 0 ఉండాలి. కానీ మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది, 10,000 ఉంది. అంటే ఇంకో 10,000 కూడా ప్రాఫిట్ వచ్చింది. మొత్తం ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20,000. చేంజ్ ఎంత అంటే 20,000. అంటే ఎప్పుడు కూడా ఇందాక సమ్లో చూడండి చేంజ్ ఎంత వచ్చిందంటే 20,000, 40,000 ఇలా ఉంది. ఏం చెప్పుకున్నాం, 20,000 కాస్త 40 అయిందంటే ఎంత అయింది, చేంజ్ ఎంత వచ్చింది, 20 అన్నాం. ఈ రెండు పాజిటివ్ వాల్యూసే, 20, 40. అవునా, అప్పుడు పెద్ద అమౌంట్ నుంచి చిన్న అమౌంట్ తీసాం. కానీ ఇదో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే రెండింటిని యాడ్ చేయాలి చేంజ్ కావాలంటే. అందుకని 10 + 10 20 అయిపోయింది. రైట్, ఇప్పుడు చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ ఫార్ములా వేసుకుంటున్నాము. ఇదిగోండి, ఫస్ట్ పీరియడ్ 1లో వచ్చేటప్పటికి సేల్స్ 7 lakhs, అవునా, దట్ ఈస్ 7,000 యూనిట్స్ ఇంటూ 100 7 lakhs వచ్చింది. ఇదేమో 9,000 యూనిట్స్ ఇంటూ 100 9 lakhs వచ్చింది. ప్రాఫిట్ లాస్ అంటే ఇక్కడేమో ప్రాఫిట్ ఆర్ లాస్ 10,000, ఫస్ట్ ఇయర్ లాస్ అని చెప్పాడు, సెకండ్ ఇయర్ ప్రాఫిట్ అని చెప్పారు. అందుకని 10,000 రాస్తాం. చేంజ్ ఎంత అంటే 20,000, సేల్స్లో వచ్చిన చేంజ్ ఏమో 2 lakhs. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు, మనం డేటా ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు, మనం చేంజ్ ఇలా కూడా చేసుకోవచ్చు. 7 lakhs, అవునా, 7 lakhs, 9 lakhs, 7 lakhs, 9 lakhs, అవునా, చేంజ్ ఎంత 2 lakhs. డేటా ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంత 10,000 రూపీస్ లాస్, సెకండ్ హాఫ్ 10,000 రూపీస్ ప్రాఫిట్, చేంజ్ ఎంత 20,000. ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఏదైనా అదే. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100, దట్ ఈస్ 20,000 బై 2 lakhs ఇంటూ 100 10%. ఈ మోడల్ ఏం చెప్పాను, ఫస్ట్ పీవీ రేషియో కనుక్కోండి అని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను, ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోండి అని చెప్పాను. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకి, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. మరి కాంట్రిబ్యూషన్ లేదు కాబట్టి ఏం చెప్పాను, సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాసుకోమన్నా. సేల్స్ రాయమంటే ఇక్కడ మనకి 2 periods లో సేల్స్ ఉన్నాయి. చూడండి, సేల్స్ 7 lakhs ఉంది, 9 lakhs ఉంది, అవునా. అప్పుడు సేల్స్ ఏదైనా తీసుకోవచ్చు, 7 అయినా 9 అయినా తీసుకోవచ్చు. కానీ దీనికి లాస్ ఉంది కాబట్టి లాస్తో కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ప్రాఫిట్ ఉన్న డేటా తీసుకుంటే బెటర్. అందుకనే సేల్స్ నేను 9 lakhs తీసుకున్నాను, ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఉన్నది 10,000 తీసుకున్నా. ఎందుకని సేల్స్ తీసుకుంటే ఈ పీరియడ్ తీసుకుంటే ప్రాఫిట్ కూడా అదే పీరియడ్కి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, సేల్స్ 9 lakhs, ఆ ఇయర్లో ప్రాఫిట్ ఎంత 10,000. సేల్స్ ఇంటూ పీవీ కాంట్రిబ్యూషన్ కదా కావాల్సింది, కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ 9 lakhs తీసుకున్నాను, ఇంటూ పీవీ రేషియో 10% అంటే 90,000 అయింది, మైనస్ 10,000 ప్రాఫిట్, పోతే ఫిక్స్డ్ కాస్ట్ 80,000. లేదు, మీరు 7 lakhs కూడా తీసుకోవచ్చు. చూడండి, సేల్స్ 7 lakhs, సేల్స్ 7 lakhs ఇంటూ పీవీ రేషియో 10% మైనస్ ప్రాఫిట్ అయితే మైనస్. కానీ మనకి ఫస్ట్ హాఫ్లో ఏముంది, 7,000 దగ్గర లాస్ ఉంది, లాస్ అయితే ప్లస్. అప్పుడు 70,000 ఇంటూ 10% అంటే 7 lakhs ఇంటూ 10% అంటే 70,000 ప్లస్ లాస్ 10,000 రూపాయలు ఉంది, 10,000 మొత్తం ఎంత అవుతుంది 80. ఏమి మారదు, 80 అంటే ఫిక్స్డ్ కాస్ట్ మైనస్. అది ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అయితే మైనస్, లాస్ అయితే ప్లస్, అంటే కాంట్రిబ్యూషన్ ప్లస్ లాస్ అని కూడా రాయొచ్చు. ఇదో లాస్ ఉన్నప్పుడు ప్లస్ లాస్ రాస్తాను. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఏ ఫామ్లో వేసుకున్నా ఒకటే రావాలన్నమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇది ఎందుకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే వీడు ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఏం చేయమన్నారు చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడే మనం ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం 80,000. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బ్రేక్ ఈవెన్, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ని యూనిట్స్లో కనుక్కోండి అన్నాడు. యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలంటే ఏం చేస్తాము, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో రాస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో రాస్తే మనకు వచ్చేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్లో వస్తుంది. కానీ ఇక్కడ ఏమని అడిగాడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ కావాలన్నాడు. అప్పుడు ఏం చేయాలి, పీవీ రేషియో ప్లస్లో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలి. ఇక్కడ కూడా చూడండి, ద నంబర్ ఆఫ్ యూనిట్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 40,000 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే నేను ఎన్ని యూనిట్స్ని అమ్మాలి అన్నాడు.
యాక్చువల్గా మనకి ఇదేంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో ఇలా వేస్తే మనకి సేల్స్ ఎంత తెలుస్తాయి. కానీ వీడు అడిగింది సేల్స్ యూనిట్స్ అడిగాడు. యూనిట్స్ కావాలంటే ఏం చెప్పాను, పీవీ రేషియో ప్లస్లో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలి. అంటే ఈ రెండు చోట్ల కూడా మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలి. ఇందాకే ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది, ఈ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ పీవీ రేషియో, సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషనే కదా. పర్ యూనిట్ కావాలంటే పర్ యూనిట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎస్ అదే చూద్దాం. ఎస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ పీవీ రేషియో. మనకి సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు అని చెప్పాడు, వాడే చెప్పాడు సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలని, ఇంటూ 10%, పీవీ రేషియో 10%, అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత 10 రూపీస్. ఇప్పుడు చూద్దాం నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ ని పాయింట్ చేయాలంటే, బ్రేక్ ఈవెన్ పాయింట్ ని రీచ్ అవ్వాలంటే ఎన్ని సేల్ చేయాలన్నాడు యూనిట్లు. దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 80,000, ఇప్పుడే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 10 రూపీస్ కనుక్కున్నాం. సో 8,000 యూనిట్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బ్రేక్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు 8,000 యూనిట్స్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 40,000. 40,000 రూపీస్ ప్రాఫిట్ ని ఎర్న్ చేయాలంటే ఎన్ని యూనిట్లు సేల్ చేయాలన్నాడు. ఇక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ ఇచ్చాడు, రిక్వైర్డ్ సేల్స్ అడుగుతున్నాడు. బట్ రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్ లో అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాం ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో వేస్తే రూపీస్ వస్తుంది. యూనిట్లు కావాలి కాబట్టి ఏం రాయాలి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రాయాలి బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇదిగోండి ఫిక్స్డ్ కాస్ట్ అంటేనేమో 80,000 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 40,000 బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే 10 రూపీస్. పీవీ రేషియో అయితే రూపీస్లో కనుక్కోవాలి. రూపీస్లో కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం పీవీ రేషియో వేసేవాళ్ళని. ఇక్కడ యూనిట్ అడిగాడు కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేసాం. అంటే 12,000 1,20,000 1,20,000 బై 10 ఈజ్ ఈక్వల్ టు 12,000 యూనిట్స్. 12,000 యూనిట్స్.